బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. వీడియో చూసే ముందు తప్పకుండా ఒక లైక్ వేసి చూడండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి నా డే వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి థర్స్డే రోజు వ్లాగ్. ఎర్లీ మార్నింగ్ లేచేసి చక్కగా పాలు కాచేసి కృష్ణయ్య దగ్గర ముందు నైవేద్యం పెట్టేసి ఒక కాఫీ తాగేసి కలుపుకొని చక్కగా పప్పు అయితే రాత్రి నానబెట్టానండి. దోశ బ్యాటర్కి, ఇడ్లీ బ్యాటర్కిను టిఫిన్స్ చేయడానికి ఇది కూడా లేదనమాట రుబ్బులు. రుబ్బు వేద్దాం కదా అని చెప్పి చక్కగా నైటే పప్పు నానబెట్టేసుకున్నాను. మార్నింగే లేచేసి ఆ పని రుబ్బేసుకున్నాను అనమాట. ఈరోజు హనుమాన్ జయంతి కదండి, చక్కగా హనుమంతుడి దగ్గర కూడా దీపారాధన పూజ కార్యక్రమాలు అన్నీ చేసేసుకున్నాను. బట్టలు నిన్నంతా వర్షం పడిందండి. నిన్న అనగా వేసాను బట్టలు వాషింగ్ మిషన్లో, అలాగే ఉండిపోయినాయి. ఇప్పుడు అవన్నీ కొంచెం ఎండపొలు వచ్చిందండి, అవన్నీ కూడా ఆరేసుకుంటున్నాను. ఈ లోపల మా హెల్పర్ వచ్చి తను బాగా చేసేసుకుంటుంది. అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇడ్లీ చేస్తానండి. మా దగ్గర రైతు బజార్ ఎట్లా ఉంటుంది అన్నది మమ్మీ నేను వెళ్ళి కావాల్సిన కాయగూరలు అన్నీ కూడా తెచ్చుకున్నాము. అయితే ఈసారి ఒక్కలేం తెచ్చుకోలేదండి. రైతు బజార్ ఎంట్రన్స్ లోనే ఇలాగా చక్కగా రెండు ఇట్లా కూడా పట్టాల్సి ఉంటుంది. ఆ రోజు వెజిటేబుల్స్ ఏ అనేది రైతు బజార్ నుండి ఇంటికి వచ్చేసి కొన్ని కాయగూరలన్నీ తెచ్చుకున్నాను. అవన్నీ కూడా సర్దేసుకున్నాను అనమాట. తర్వాత కొత్తిమీర ఒలగా వేర్లతో ఉన్నదనమాట అండి. కొత్తిమీర వలిచిన తర్వాత అవి ఊరికే పడేయడం ఎందుకు, వస్తే కదా వర్షం కూడా పడుతుంది కదా అని చెప్పి అవి నాటేసాను అనమాట. అదేవిధంగా పుదీనా కూడా నాటాను. అదేవిధంగా ఇది దేవగనార్ చెట్టు అనమాట అండి. అది కొమ్మలు విరిగిపోయింది. అది జస్ట్ ఇలా గుచ్చేస్తే మట్టిలోని మొక్కలు వచ్చేస్తాయి అనమాట. అవి కూడా గుచ్చేసాను, వర్షం పడుతుంది. మా పొమ్మగ్రానైట్ చెట్టు మనం వేసాను కదండి, గ్రాఫ్టెడ్ మొక్క తెచ్చి చక్కగా పువ్వు వచ్చిందండి. చాలా హ్యాపీ అనిపించింది. చూద్దాం అది అయిపోయింది ఎంతవరకు నిలుస్తుంది అనేది. అదేవిధంగా మా దొండపాది కూడా చక్కగా దొండకాయలు కాయడం స్టార్ట్ చేసిందండి. మీకు ఆల్రెడీ షేర్ చేశాను. ఇప్పుడు కొంచెం పెద్దవి కూడా అయినాయి అనమాట. అదేవిధంగా బర్బాటి మొక్కలు చూడండి, బాగా నేను వేసిన విత్తనాలు ఒక్కటే హెల్తీగా వచ్చినాయి. మిగిలినవన్నీ కూడా రావా మానమా అన్నట్టుగా ఉన్నాయన్నమాట. చూడాలి అవి మరి వస్తే ఓకే, లేకపోతే తీసి మళ్ళీ కొత్త విత్తనాలు పెట్టుకోవాలి. కిందకు వచ్చేసి వంట స్టార్ట్ చేశానండి. ఈరోజు వంకాయ మామిడికాయ కూర తినాలనిపించింది, ఎందుకనేసో అదే చేస్తాను అనమాట. ఇక్కడ వంకాయ చక్కగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేయించుకొని వంకాయ ముక్కలు కూడా వేయించి చక్కగా మగ్గించుకోవాలి. మెత్తగా వంకాయ మెత్తగా మగ్గేంత వరకు. ఆ వంకాయ మగ్గిన తర్వాత మామిడికాయ ముక్కలు కూడా వేసి ఒకసారి కలుపుకొని మామిడికాయ కూడా మెత్తగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. చక్కగా వంకాయ మామిడికాయ కూడా రెండు మగ్గినాయండి. ఇప్పుడు కూరకు సరిపడినంత కారం వేసేసుకుంటున్నాను. ఆల్రెడీ సాల్ట్ పసుపు ముందే వేసేస్తాను ఆనియన్ వేసినప్పుడు, తెలుసు కదా. చక్కగా కారం కూడా వేసి తగినన్ని నీళ్ళు పోసుకొని కొంచెం సేపు ఒక 2 minutes కొంచెం నీళ్ళే కదా పోసాను, చక్కగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. కూర అయితే మాత్రం టేస్ట్ భలే వచ్చిందండి. చాలా కమ్మగా ఉందన్నమాట. టేస్ట్ చాలా బాగుంది, పుల్లగా భలే అనిపించింది. మామిడికాయ కోసేటప్పుడు కొంచెం నోట్లో పెట్టుకుంటే తీయగా అనిపించింది. కూర తీయగా ఉంటుందేమో అనుకున్నాను, కానీ లేదండి, చాలా పుల్లగా భలే కమ్మగా ఉందన్నమాట. దాని తర్వాత ఇంకొక కర్రీ ఏం చేశానంటే మష్రూమ్స్ చేశానండి. కాజు మష్రూమ్ కర్రీ చేశాను. ఇది ఆల్రెడీ నేను మీకు ఇదివరకు వీడియోస్లో కూడా షేర్ చేశానండి. ముందుగా కొంచెం అంత నూనె వేసుకొని దాంట్లో జీడిపప్పు వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను. అదేవిధంగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా దోరగా వేయించుకొని చక్కగా ఉప్పు పసుపు వేసుకొని బాగా ఉల్లిపాయ మెత్తగా అయ్యేంత వరకు బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ఎంత బాగా వేగితే కూర టేస్ట్ అంత బాగుంటుంది అనమాట. అందుకని ఉల్లిపాయలు మాత్రం బాగా వేయించుకోవాలి. తర్వాత దంచిన అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని టమాటా కూడా వేసుకున్నాను. ఒకే ఒక బంగాళదుంప ఉందండి, అది దేంట్లో వేయాలో నాకు అర్థం కాలేదు. సరే ఈ కూరలో వేసేద్దాం కదా, దాన్ని కూడా కట్ చేసి ఈ కూరలో వేసేసాను అనమాట. తర్వాత చక్కగా మష్రూమ్స్ బాగా వాష్ చేసుకొని అవి కూడా చక్కగా ముక్కల కింద కోసుకొని వాటిని కూడా బాగా ఒక్కసారి కూరలో వేసి కలిపేసి మూత పెట్టుకొని బాగా మగ్గించుకున్నాను. చూడండి వాటర్ ఎంత రిలీజ్ అయిందో, వాటర్ అంతా కూడా దగ్గరికి ఎగిరేంత వరకు కూడా మూత పెట్టుకొని ఎగిరించుకున్నాను. తర్వాత దాంట్లో కూరకు సరిపడినంత కారం వేసాను అనమాట.
కొంచెం హాఫ్ స్పూన్ గరం మసాలా వేస్తాను. మసాలా అయితే నేను ప్రత్యేకించి వేయక్కర్లేదండి, ఎందుకంటే నేను కారం ఆడించుకున్నప్పుడు ఆల్రెడీ దాంట్లో కావాల్సినంత స్పైసెస్ ఆల్రెడీ నేను యాడ్ చేసేసుకుని ఆ కారం ఆడించుకున్నాను కాబట్టి ప్రత్యేకించి యాడ్ చేయనవసరం లేదు. కాకపోతే కొంచెం కొంచెం యాడ్ చేశాను అనమాట, టేస్ట్ బాగుంటుంది అనేసి. తగినంత వాటర్ పోసుకొని చక్కగా దగ్గరికి అయ్యేంత వరకు కూడా ఉడికించుకున్నాను. అదేవిధంగా వేయించి పెట్టుకున్న జీడిపప్పులు కూడా లాస్ట్లో వేసేసి ఒక్క 5 minutes ఉంచానండి, నూనె పైకి తేలేంత వరకు. అదేవిధంగా కొంచెం కొత్తిమీర కూడా వేసాను, కర్రీకి ఫ్లేవర్ స్మెల్ బాగుంటుంది అనేసి. అంతేనండి, కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. అదేవిధంగా మరి ఏమో ఉన్నాడు కదండి, వాడి కోసమని ఎగ్స్ బాయిల్ చేసి పెట్టాను అనమాట. అవి కూడా పొట్టు వలిచేసి పెట్టాను. ఈరోజు మా లంచ్లోకి ఏమేమి చేశానంటే వేడి వేడి అన్నము, కాజు మష్రూమ్ కర్రీ, మామిడికాయ వంకాయ కర్రీ, అదేవిధంగా బాయిల్డ్ ఎగ్స్. భోజనాలు అయిపోయిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని, మా వారైతే ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదండి, ఆయనకు ఆఫ్ అనమాట. సాయంత్రం కొంచెం చల్లగాలి పీల్చుకుందాం కదా అని చెప్పేసి మా వారు నేను కలిసి మా అత్తగారి ఇంటికి వెళ్తున్నాం అనమాట. అలా షికారు వెళ్ళినట్టు ఉంటుంది, మా అత్తగారి ఇంటికి కూడా వెళ్ళినట్టు ఉంటుంది, చిన్న పని ఉంది అందుకని వెళ్ళాం అనమాట. ఆయన కాఫ్ అయిన రోజు మాత్రం, ఆఫీస్ హాలిడే అయిన రోజు మాత్రం అలా సాయంత్రం ఒక అరగంట అయినా సరే అలా కాసేపు ఇద్దరు బయటకు వెళ్ళి వస్తాం అనమాట అండి. మ్యాగీ చేసుకుంటుందండి, అందుకని వెజిటబుల్స్ అన్ని ఎట్లా కట్ చేసుకుంటుందని. మా బుజ్జమ్మ మ్యాగీ చేస్తుంటే అక్కడ వీడియో తీస్తాను బుజ్జమ్మ అని చెప్పి సరదాగా చిన్న క్లిప్పింగ్ తీసాను అనమాట. అదేవిధంగా అమ్మవారికి టెంపుల్ కూడా ఒకసారి దాన్ని పెట్టుకున్నాం కదా అనేసి వెళ్ళాను. ఈరోజు రేపు ఫ్రైడే కదండి, ఈరోజు ఫ్రైడే కదా, అందుకని ముందు రోజు థర్స్డే రోజు కడుగుతారనమాట. ఇది థర్స్డే రోజు బ్లాగ్ కదా, చాలా చక్కగా ఆలయం అంతా కూడా కడిగారు. మొన్న పండగ అయింది కదండి, మంగళవారం నాడు చక్కగా భక్తులందరూ కొట్టిన కొబ్బరి చెప్పులు అన్నీ కూడా ఆరేశారనమాట. అవన్నీ కూడా వచ్చి అమ్మవారికి నూనెకి, దీపారాధనకి నూనె వాడతారు కదండి, ఆ నూనెకి వాడేస్తారు అనమాట. కొబ్బరికాయలు అన్నీ కూడా ఆడిస్తారు, నూనె ఆడిస్తారు. అంతా అయిన తర్వాత ఇంటికి వచ్చేసి సాయంత్రం ఫ్రెష్ అప్ అయిపోయి స్వామివారికి హనుమాన్ చాలీసా పెట్టుకొని దీపారాధన కూడా చేసేసాను. మా వారు వచ్చి మ్యాంగోస్ బాగా ముగ్గిపోతున్నాయి, మ్యాంగో జ్యూస్ చేయొచ్చు కదా అంటే ఆయనకి కూడా చక్కగా మ్యాంగో జ్యూస్ చేసి ఇచ్చేసానండి. ఆయన ఎక్కువగా నన్ను ఏది కూడా ఇది చేయి అది చేయని అడగరండి, ఆయన అందుకే ఆయన ఎప్పుడు ఏది అడిగినా కూడా కాదని కూడా వెంటనే టక్కుమని చేసి ఇచ్చేస్తుంటాను అనమాట. ఈవినింగ్ డిన్నర్లోకి దోశలు వేసి ఉల్లి చట్నీ ప్రిపేర్ చేశాను. ఇంతటితో వాళ్ళకి సర్వ్ చేసి ఇచ్చేసానండి. దోశలు వేసేసి ఉల్లి చట్నీ వేసేసి వాళ్ళకి సర్వ్ చేసి ఇచ్చేసాను అనమాట. ఇద్దరితో ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా పూర్తయినాయండి. నచ్చిందండి? నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.